ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా కోరికలు మిగిలిపోయాయా? అయితే తీర్చుకోండి. తినాలనుకున్నది తినండి, తాగాలనుకున్నది తాగండి. ఎందుకంటే వచ్చే నెల చివరిలోపు ఈ ప్రపంచం అంతమవబోతుందట. కంగారు పడుతున్నారా? ఒక్క క్షణం గుండె ఆగిపోయింది కదూ. అసలు విషయం చెబుతాను, శ్రద్ధగా వినండి. ఈ మధ్య ఎక్కడ చూసినా బ్లడ్ మూన్ గురించి చెప్పుకుంటున్నారు. దాని వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏమిటి? కొందరు సిద్ధాంతకర్తలు చెప్తున్న ప్రకారం వచ్చే నెలాఖరుకల్లా, అంటే సెప్టెంబర్ చివరికి ప్రపంచం అంతం కానుంది. భూమి మీద జీవం అనే మాట వినబడదని చెబుతున్నారు. సౌర వ్యవస్థలో నిబిరు అనే తెలియని ఒక గ్రహం దర్శనమిచ్చింది. కనిపిస్తే మాకేంటి అని వీడియో కట్ చేయకండి. అసలు మ్యాటర్ ఇప్పుడే మొదలవబోతుంది. ఇది భూమిని త్వరలో ఢీకొంటుందనే కొత్త సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఈ మహానుభావులు. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు తెలుసని, అయితే ఈ విషయాన్ని వారు రహస్యంగా ఉంచినట్లు వారు వెల్లడించారు. ఇది ఎంతవరకు నిజం? సౌర వ్యవస్థలో భూమికి దగ్గరగా నిబిరు అనే ఓ రహస్య గ్రహం ఉందని, దాని వెనకాలే ఎర్రటి రంగులో చంద్రుడు ఉన్నాడని, దాని పేరు బ్లడ్ మూన్ అని తెలుపుతున్నారు. ఈ బ్లడ్ మూన్ ప్రపంచ అంతానికి సంకేతమని తెలుపుతూ ఓ వీడియో ఫుటేజ్ని యూట్యూబ్లో కూడా ఉంచారు. పెద్ద కక్ష కలిగి ఉన్న నిబిరు గ్రహం అతి త్వరలో భూమిని ఢీకొని పెద్ద విధ్వంసమే సృష్టిస్తుందని సిద్ధాంతకర్తలు వివరిస్తున్నారట. ఇందుకు ప్రధాన కారణం బ్లడ్ మూన్గా చెప్పుకొస్తున్నారు. సూర్యకిరణాలు భూమిని చేరే క్రమంలో అందులోని గ్రీన్, వైలెట్ రంగు కిరణాలు ఎక్కువగా భూమిని తాకుతూ ఎరుపు రంగు కిరణాలు వెనక్కు నెట్టవేయబడి ఆ కిరణాలు చంద్రుడిని తాకటంతో ఈ బ్లడ్ మూన్ రూపాంతరం చెందిందని సిద్ధాంతకర్తల అభిప్రాయం. ఇంకా ఎన్ని బ్లడ్ మూన్స్ ఉన్నాయో తెలియదని, కానీ సెప్టెంబర్ నెలకల్లా మరో రెడ్ మూన్ కనిపిస్తే ఇక నిబిరు గ్రహం భూమికి అతి దగ్గరలో ఉందని, ప్రమాదం ముప్పు పొంచి ఉందని భావించాల్సి ఉంటుందన్నారు సిద్ధాంతకర్తలు. మరి ఇది మీరు నమ్ముతున్నారా? నమ్మట్లేదా? మీ విషయాన్ని పక్కన పెడితే నా ఫీలింగ్ నేను చెప్పనా? వినేవాడు బీపీ అయితే చెప్పేవాడు సొల్లు చెబుతూనే ఉంటాడట. అది మ్యాటర్. ఇవన్నీ నమ్మకండి. ఎందుకంటే మనిషి అన్నవాడు పుట్టాక కష్టాలు తప్పించుకోలేడు, కన్నీళ్ళు ఆపుకోలేడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చూడడం అయిపోయాక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీ సలహాలు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నేను తప్పకుండా ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను. మరింత ఇలాంటి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ రాణి అందానికి అద్దం పట్టేలా ఉంటుందట. అర్థం లేని మాటలు చెప్పినా అందరూ తలాడించే వాళ్ళే కానీ నోరు విప్పి మాట అనేవాళ్ళు కాదట.